హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం వాతావరణం చల్లగా అనిపిస్తుంది. బయట వర్షాలు పడుతున్నప్పుడు పిల్లలు ఇంట్లో స్నాక్స్ కోసం ఏదో ఒకటి కావాలని అడుగుతూ ఉంటారు. ఇలా వేడివేడి పకోడీ బయట హోటల్లో వేసే విధంగా చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఒకసారి చూడండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలకి కానీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది. ముందుగా ఆనియన్స్ని ఇలా అయితే సన్నగా కట్ చేసుకోవాలండి. అసలు లేయర్స్గా ఒక్కొక్క ఆనియన్ విడిపోయి ఉన్నట్లుగా ఇలా అయితే ఉండాలి. దాంట్లోకి ఒక చిన్న సైజు కొత్తిమీర కట్టనైతే కట్ చేసి వేసుకున్నానండి. కొత్తిమీర మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి పకోడీలోకి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఆనియన్స్, ఈ కొత్తిమీర రెండు కలుపుతూ ఉంటేనే ఒక మంచి ఫ్లేవర్, మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఇలా అయితే చక్కగా కలుపుకోవాలండి. ఆనియన్స్లో వాటర్ వచ్చే విధంగా ఇలా అయితే కలుపుకోవాలి. నాకు ఆ గిన్నె అయితే సరిపోలేదని నేను కొంచెం పెద్ద గిన్నెని అయితే తీసుకున్నాను. దీంట్లోకి మనం ముందుగా రుచికి సరిపడా ఉప్పునైతే వేస్తున్నాను. కొంచెం కారం వేస్తున్నాను. ఇష్టమున్న వాళ్ళు పచ్చిమిరకాయలు వేసుకోండి. పచ్చిమిర్చి వేస్తే మా పిల్లలు తినరు, అందుకని నేను కారం అయితే వేస్తున్నాను. పచ్చిమిరకాయలు వేస్తే చాలా బాగుంటుందండి, కానీ పిల్లలు తినరు కదా, అందుకనేసి ఇలా వేసి ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి ఇలా కలుపుకున్నాం అనుకోండి, ఇంకా కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి ఆనియన్స్లో నుంచి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం శనగపిండిని ఇలా కొంచెం వేసుకోవాలండి. కొంచెం కొంచెం చూసుకొని వేసుకుంటూ ఉండాలి. నేను శనగపిండి ఎంత అయితే వేసానో అంతే క్వాంటిటీ తోటి బియ్యం పిండి కూడా వేస్తున్నానండి. ఇంట్లో మనకి పెద్దవాళ్ళు కనుక ఎవరన్నా ఉన్నట్లయితే గ్యాస్ ట్రబుల్ రాకుండా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. అది కాక క్రిస్పీగా కూడా చాలా బాగుంటాయండి. అదే మెత్తటి పకోడీ వేసుకున్నాం అనుకోండి, బియ్యం పిండి అయితే వేయాల్సిన అవసరం లేదు. కొంచెం జారుగా కలుపుకొని వేసుకుంటే మెత్తటి పకోడీ అవుతుంది. ఇది క్రిస్పీగా చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైంలో మనం ఇలా చేసుకొని ఒక కప్పు కాఫీ తాగామనుకోండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇలా అయితే మొత్తం ఆనియన్స్కి పట్టేటట్టు ఇలా అయితే కలిపేసుకున్నాను. పిండిలు రెండు వేసిన పిండిల్ని ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ అయితే చాలా తక్కువ వేసుకోవాలండి. ఊరికినే కొంచెం కొంచెం వేసుకొని ఇలా పైనుంచి చిలకరించుకుంటున్నట్లు ఇలా వేసుకొని మన చేతికి పిండి అంటుకోకుండా ఉన్నంత వరకు అయితే కలుపుకుంటూ ఉండాలండి. ఎక్కువ లూజ్ చేయకూడదు. లూజ్ చేసామనుకోండి మెత్తటి పకోడీ అయిపోతుంది. క్రిస్పీగా రావాలనుకోండి, ఇదిగో ఇలా అయితే ఉండాలండి. ఆనియన్స్ ఇలా అయితే పడుతున్నట్లు ఉండాలి. ముందుగా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను కదండి, అది అంతలోకి నేను కలిపేలోపు హీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను పకోడీ అయితే వేసేస్తున్నాను. ఇదిగో వేళ్లతోటి ఇలా అనుకుంటా వేస్తే చక్కగా విడివిడిగా పడతాయండి. ఆనియన్స్ విడిపోతా చక్కగా పడతాయి. చాలా బాగుంటుందండి. అందరికీ తప్పకుండా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడివేడిగా వేసుకొని తింటే ఎన్ని తినాలనిపిస్తూనే ఉంటుందండి. ఇగోండి, వేసుకున్న తర్వాత ఒకసారి అటు ఇటు కలుపుకుంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్, ముందుగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ కొత్తవారు కనుక ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలండి. మన ఛానల్ 2Kకి దగ్గర అయితే వచ్చేస్తుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఇగోండి, ఈ కలర్లో ఉన్నప్పుడు తీసేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇంకా నిన్నైతే మాకు హైదరాబాద్లో బాగా వర్షం పడింది. పిల్లలు ఇంకా ఈవినింగ్ టైంలో వేడివేడిగా తినాలనిపిస్తుంది అని అడిగారు. ఇంకా ఇంట్లో శనగపిండి కూడా లేదనమాట. ఇంకా కిందనే మా షాప్ ఉంటే షాప్ నుంచి పిల్లలు అయితే తీసుకొచ్చారు. తీసుకురాగానే ఇంకా వెంబటే ఒక 4 ఆనియన్స్ అయితే కట్ చేసేసి ఇంకా ఇలా అయితే వేసి ఇచ్చేస్తున్నానండి పిల్లలకి. పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు.
చాలా ఈజీగా అయిపోతుందండి. స్నాక్స్లో ఏదన్నా ఈజీగా అయిపోయిద్దంటే ఇది ఒకటే అని చెప్పుకోవచ్చు. ఆనియన్స్ ఉంటే సరిపోతుంది ఇంట్లో. ఇగోండి పకోడీ అన్నీ వేసేసాను. చూడండి ఎంత బాగున్నాయో, క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగున్నాయి. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు ఉంటానండి.